For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు రవికృష్ణ. కరీంనగర్ నుంచి వచ్చాను. నేను ఇక్కడే ఉంటున్నాను, జాబ్ చేసుకుంటున్నాను. కొన్ని నెలల నుంచి వెళ్ళి మీ వీడియోస్ చూస్తున్నాను, ఫాలో అవుతున్నాను. మేడం, ఇప్పుడు ఇది సెల్ఫ్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను కదా నేను. ఇప్పుడు నాకు మీరు ఇచ్చేటువంటి వే ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సెల్ఫ్ డాక్టర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ప్రికాషన్స్ ఎలా ఉంటాయి? మీరు అడిగిన క్వశ్చన్ కండి. ఇప్పుడు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్, మీరు సెల్ఫ్ డాక్టర్ అన్నారు. అవును. ఓకే, ఇక్కడ స్పిరిచువల్ వర్డ్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఓకే, అంటే ఆధ్యాత్మిక శక్తితోటి మీకు మీరు డాక్టర్, అంటే ఆత్మిక డాక్టర్, రుహానీ డాక్టర్. మనం ఏంటంటే ఇక్కడ శరీరానికి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు యాక్యుపంచర్ గురించి వాటి గురించి అడిగారు కదా, అదేంటంటే జస్ట్ నీడిల్స్ వేస్తాం. నీడిల్స్ తోటి ఏమవుతుందని జస్ట్ మనం శరీరానికి మాత్రమే ట్రీట్మెంట్ అయిపోతుంది, వదిలేస్తాం. నీడిల్స్ వేస్తాము, హ్యాండ్లో కానీ వేరే ప్లేసెస్లో కానీ వేస్తాము, మీకు అయిపోతుంది. ఇప్పుడు అలా కాకుండా అసలు ఈ నీడిల్స్ టచ్ చేయకుండా ఓకే ఆత్మిక శక్తితోటి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మేడం ఆత్మిక శక్తితోటి ఏంటి అని. ఇప్పుడు మీకు ప్రతి చోటకి వెళ్తున్నారు, తగ్గట్లేదు అన్న క్వశ్చన్స్ మీరు కామన్గా వింటున్నారు. అందు గురించి ఏం చేశారు మీరు? ఇక్కడ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నా వీడియోస్ చూసి మీరు కూడా తెలుసుకుని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలని ఫస్ట్ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, మన శరీరాన్ని నడిపించేది ఒక చైతన్యవంతమైన శక్తి, సోల్ ఉందన్న విషయం అర్థం చేసుకోవాలంటే అంటే ఆత్మ. ఓకే, మనం జీవంతో ఉన్నాం కాబట్టి జీవాత్మ. ఫస్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి? ఏ సమస్య వచ్చినా మన జీవాత్మకు ట్రీట్మెంట్ చేయాలి. ఓకే, నేను అందు గురించి ఇక్కడ స్వమాన్స్ రాశానండి. అంటే డిసీజ్ వైజ్ నేను స్వమాన్స్ రాయడం జరిగింది. అంటే ఇది ప్రజాపిత ఈశ్వర్య బ్రహ్మకుమారిస్ నుంచి నేను రీసెర్చ్ చేసి లాస్ట్ ఫ్రమ్ 11 years, అంటే యాక్యుపంచర్ అండ్ నేను ఇంచుమించుగా రెండు ఒకేసారి ఎంట్రీ ఇచ్చాను, దాంట్లోకి దీంట్లోకి కూడా 11 years అయిపోయింది. వీటిలో ఏంటంటే మనం డిసీజ్ వైజ్ నేను సమాన స్థితిని క్రియేట్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు బీపీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే కామన్ ప్రాబ్లం చెప్తున్నాను. బీపీ ఉన్న వాళ్ళకి, లేదంటే లంగ్స్ ప్రాబ్లం, ఇప్పుడు అందరికీ కామన్ ప్రాబ్లం, ఇప్పుడు లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఏ గుణము నేను పెంచుకోవాలి? ఆత్మలో పవర్ ఏంటంటే ప్రేమ అనే పవర్ని పెంచుకోవాలి. అంటే నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను అని చెప్పి అనుకోవాలన్నమాట. ఈ విధంగా చాంట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండా భగవంతుని యొక్క శక్తితోటి మీ లంగ్స్ అన్నది యాక్టివేషన్ అయిపోతుంది. అంటే ఇక్కడ డాక్టర్ లేరు, మెడిసిన్ లేదు, ఏమీ లేదు, మీరు పరమాత్మ, జస్ట్ భగవంతుని యొక్క కనెక్షన్ తోటి, అంటే స్పిరిచువల్గా సెల్ఫ్ డాక్టర్గా మీరు మారిపోతున్నారు. ఇక్కడ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు, చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చండి. అంటే ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఏ డిసీజ్కి ఏమేం చేసుకోవాలన్నది ఈ కోర్స్లో మనం నేర్పిస్తాము. తర్వాత ఏంటంటే మీకు ఎలాగ ఆ పవర్ అప్లై చేసుకోవాలన్నది చెప్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే యోగ ముద్రాస్. అందరూ యోగాసనాలు అని చెప్పేసి యోగాసనాలకు వెళ్తున్నారు. ఆసనాలు వేయడం మానేసిన తర్వాత ఏమవుతుంది? సేమ్ రిపీట్ అవుతుంది. తర్వాత డిసీజ్ తగ్గదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్లెక్సిబిలిటీ ఉందా అండి? లేదు. మరి ఆ టైంలో మరి నన్ను ఎలా కాపాడుకోవాలి అంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అని అంటారు కదా. నాకు ఇదివరకు అర్థం కాలేదండి అది ఏంటి అన్నది. నేను యాక్యుపంచర్ నేర్చుకునేటప్పుడు తర్వాత దీని గురించి నేను మెడిటేషన్ గురించి రీసెర్చ్ చేస్తున్న తర్వాత నాకు అర్థమైంది, మన హ్యాండ్స్లో మన ఫింగర్స్లోనే మొత్తం అంతా ఉంది, మన హ్యాండ్ నుంచే ఉందని అర్థమైంది. అంటే ముద్రాస్ అంటే జస్ట్ ఇలా పెట్టుకోవడం. ఇప్పుడు లంగ్స్ గురించి చెప్పాను కదా, లంగ్స్ గురించి చెప్పాను. లంగ్స్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాగా పెట్టుకుని రైట్ హ్యాండ్ ఉన్న డైరెక్షన్లో పెడితే కనుక మీకు బ్రీతింగ్ అన్నది ప్రాపర్గా అందుతుందండి. అంటే జస్ట్ ఫింగర్స్ ఇలా కలపడమే, అంటే 5 elements థియరీ అన్నది వస్తుంది. దీని గురించి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట క్లియర్గా డిసీజ్ వైజ్. అంటే మీకు సెల్ఫ్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలన్నది ఇక్కడ చెప్పడం అన్నది జరుగుతుంది, గైడెన్స్ ఇస్తాను. తర్వాత సీడ్ థెరపీ అంటే మన ఇంట్లో మెంతులు, బఠానీలు ఉంటాయి కదండి. జనరల్గా బఠానీలు, రాజ్మా గింజ వండుకునే సామాన్లతోటే మనము ఎలా మనం హీల్ చేసుకోవాలంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదంటే హెడేక్ వస్తుంది, డాక్టర్ లేరు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు ఇళ్లలో, వాళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళే ఓపిక ఉండదు, తీసుకెళ్లే వాళ్ళు ఉండరు. మరి వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇది టెంపరీ రిలీఫ్. అంటే టెంపరీ రిలీఫ్ అంటే మీరు మెడిసిన్ వేసుకుంటే రిలీఫ్ వస్తుందో అలా రిలీఫ్ వస్తుంది, కానీ దీనివల్ల ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు.
మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు డైలీ కనుక పాయింట్స్ మీద వేసుకుంటే మీకు 30% అన్నది ఖచ్చితంగా రిలీఫ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం యోగముద్ర చెప్పేసాము, మెడిటేషన్ గురించి చెప్పుకున్నాము, తర్వాత సీడ్ థెరపీ గురించి చెప్పాము, తర్వాత ప్రెషర్ పాయింట్స్ మెయిన్గా. ఇప్పుడు మీ కళ్ళ ముందు కళ్ళు తిరిగి పడిపోతున్నాడు వ్యక్తి, లేదంటే మీకే తల తిరిగిపోతుంది, ఏదో మీ లైఫ్ స్టైల్లో టెన్షన్లోనో సంథింగ్, పక్కన ఎవరూ లేరు, మరి ఏం చేస్తారు అప్పుడు? ఎలాగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి? అలాంటివన్నీ ప్రెషర్ పాయింట్స్ అంటే మన హ్యాండ్లోనే ఉంటాయి, కొన్ని కాల్లో ఉంటాయి. అంటే ఏ పాయింట్ ప్రెస్ చేస్తే ఏ ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంది, ఎలాంటి సమస్య నుంచి మనం బయటపడచ్చు అని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరుగుతుందండి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు మీకు సెల్ఫ్గా చేసుకుంటారు, కానీ దీన్ని బట్టి డబ్బులు అన్నది మనం ఎక్కడా కూడా పే చేయక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యాక్యూప్రెషర్ గురించి చాలామంది డబ్బులు ఇస్తున్నారని విన్నాను. అండ్ ప్రెషర్ పాయింట్స్ గురించి మీరు ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనది www.spiritualselfdoctor.com సైట్లోకి వెళ్తే, సర్వీస్లోకి వెళ్తే మీకు యోగముద్ర, ప్రెషర్ పాయింట్, సీడ్ థెరపీ అవన్నీ ఉన్నాయి. సీడ్ థెరపీ కూడా మీరు అమౌంట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మీకు క్లియర్గా డీటెయిల్గా ఇచ్చాను. దాని పరంగా మీరు వేసుకుని చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. మీ ఫ్యామిలీ వరకు మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారు, అంటే మీరు మీ మనీని మీరు సేవ్ చేసుకుంటున్నారు. అంటే లక్షలు లక్షలు హాస్పిటల్స్కి ఖర్చు పెట్టకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు మేడం మీరు అన్న క్వశ్చన్ అడిగితే, హాస్పిటల్స్లో డాక్టర్స్ కూడా కరోనా లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా హాస్పిటల్స్కి వెళ్ళలేకపోయారు, పేషెంట్స్ని చూడలేకపోయారు, మనం కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేకపోయాం. కాబట్టి ఇది డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ కూడా ఇది ఇంపార్టెంట్ అనండి. ప్రెషర్ పాయింట్స్ ఏంటి, సీడ్ థెరపీ ఏంటి, అలోపతి డాక్టర్స్ అందరూ కూడా నేర్చుకోవాల్సిందే. అలోపతి డాక్టర్స్ అని కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను బ్రతికించుకోవాలి అంటే ఎవరో వచ్చి నన్ను కాపాడతారు. ఎందుకంటే ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా, కొత్త వైరస్లు ఏవోటి వస్తున్నాయి. అలాంటి టైంలో మన ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచుకోవాలి అన్న విషయాలు తెలుసుకుని, అంటే నా యొక్క ఆత్మిక స్థితి ద్వారా నా శరీర అవయవాల్ని నేను తయారు చేసుకోవాలి, అంటే స్వరాజ్య అధికారి జీవాత్మగా తయారవ్వాలి అన్న సంకల్పంతో నేను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రైనింగ్ సెషన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇవి పెయిడ్ సెషన్స్ ఉంటాయి, అంటే పేషెంట్లను బట్టి పేమెంట్ అన్నది ఉంటుంది. అంటే డిసీజ్ వైజ్ కావాలా వాళ్ళకి, లేదంటే అన్నీ చెప్పాలా అన్నది పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు రీసెంట్గా నేను ఆటిజం పేరెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళకి ఆటిజం పేషెంట్స్కి ఏంటంటే మనము జస్ట్ చేయడం వల్ల, కొన్ని రోజులు చేయడం వల్ల వాళ్ళకి ఏం ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, వాళ్ళకి అది లైఫ్ లాంగ్ చేయాలి. కాబట్టి నేనేదో అమౌంట్స్ వాళ్ళ దగ్గర తీసేసుకుని నా కమర్షియల్గా నేను చేసుకోవడం నాకు ఇష్టం లేక, అది ఏ ప్రెషర్ పాయింట్ చేయాలి, ఎలా చేయాలంటే ఆటిజం చిల్డ్రన్ ఏంటంటే మన దగ్గర ఉండరు, పరిగెట్టేస్తారు అటు ఇటు. అలాంటి పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళనే చేసుకోమని చెప్పి నేను ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అలా కొంతమంది దూరాల నుంచి కూడా అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఆన్లైన్ అన్నది ఉంది, ఆఫ్లైన్ ఉందండి. కానీ ఆఫ్లైన్ ఈజ్ ఎఫెక్టివ్, ఆన్లైన్ అన్నది కొంచెం ఇదిగా ఉంటుంది. మీకు నోట్స్ అంతా ఏంటంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్లో ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క కోర్స్ మాత్రం ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి మిస్యూజ్ మాత్రం చేయకూడదండి. ఇది మీకోసం, మీ ఫ్యామిలీ కోసం చేసుకుంటున్నారు కాబట్టి, ఇక్కడైతే ఎవరైతే కోర్స్ నేర్చుకోవడానికి వస్తున్నారో వాళ్ళతోటైతే నేను ఖచ్చితంగా లెటర్ రాయించుకుంటాను. అంటే నేను ఎక్కడా కూడా వేరే వాళ్ళ మీద ప్రయోగాలు చేయను, ఇది నా కోసం, నా ఫ్యామిలీ కోసం నేను నేర్చుకుంటున్నాను అని చెప్పి అది రాయాల్సి వస్తుందండి. ఎందుకంటే నా వీడియోస్ అన్ని చూసి చాలా మిస్యూజ్ చేశారు. ఈ నీడిల్స్ వేయడం వల్ల చాలామంది అవి చూపించి నేర్పించేస్తుంటే, ఒక పెరాలసిస్ పేషెంట్కి ఎవరో మరి ఆ నీడిల్స్ చూపించి 18,000 ఎంతో ఛార్జ్ చేశారు. మరి ఎక్కడి నుంచో, ఏ ఊరు నుంచో ఫోన్ చేశారు నాకు, మేడం మీ వీడియోస్ చూసాము, చూపించి మాకు నేర్పించారు, కానీ మాకు ఆ పాయింట్స్ వేసినా మాకు రిజల్ట్ రాలేదు. నేను అన్నాను, అదేంటమ్మా మీ ట్రీట్మెంట్ మీరు ఎలా చేసుకుంటారు, అసలు చెప్పేవాడు ఎలా చెప్పాడు, మీరు ఎలా విన్నారు? ఇప్పుడు మాకు నేను ఆ వీడియోలో చూపించింది ఒకరోజే, మేబీ నెక్స్ట్ టైం పాయింట్స్ మారుస్తాను కదండి, వాళ్ళ యొక్క కండిషన్ని బట్టి మారిపోతుంది. ఇప్పుడు ఇలాగే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఏ టైంలో నేను దేంట్లోంచి ఏం చేయాలి, అంటే ఏ ముద్ర వేయాలి, ఏ స్వమాన్ని తీసుకోవాలన్నది మీకు కరెక్ట్ గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకుంటేనే తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, ఎన్ని మినిట్స్ చేయాలి అది కూడా డిపెండ్స్ ఉంటుందండి. దాని గురించి స్పెషల్గా నేను ఏంటంటే ఇండివిజువల్గానే నేను కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాను. అంటే గ్రూప్గా ఉన్న ప్రాబ్లం లేదంటే మీకు వచ్చే క్వశ్చన్స్ని బట్టి. ఇది మంచి అన్నది
తొందరగా ఎక్కుతుంది, తొందరగా ఎక్కదు. అవునండి. చెడు అన్నది తొందరగా ఎక్కుతుంది. ఇప్పుడు చూడండి అక్యుపంచర్ 6 days కోర్స్ అనగానే అందరూ నేర్చేసుకుంటారు, అవునండి. అందరూ క్యూలు కట్టేస్తున్నారు. కానీ ఇక్కడ నేను రిస్ట్రిక్ట్ చేశాను, ఇది మీకు మీరు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారడం. ఇప్పుడు ఆ సైట్ని పట్టుకుని నేను డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాను అంటే దానికి కుదరదని ఛాన్స్ లేదు. పోనీ నేను డబ్బులు పెట్టి సైట్ కొనుక్కోవాలంటే అవసరం లేదు, అది ఫ్రీ ఆఫ్ ఛార్జ్లో ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ. ఏమైనా సరే మీకు దొరుకుతుంది, హెల్త్ టిప్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి. ఇదేంటంటే మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతంగా తయారు చేసుకుంటున్నారు. అంటే వైద్యో నారాయణో హరి. మరి మీకేంటి మేడం అన్న క్వశ్చన్ వస్తుందేమో ఇప్పుడు మాట్లాడేటప్పటికి. నాకేం లేదండి, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. నేను చేస్తుంది ఏంటంటే సర్వీస్. నా తల్లిదండ్రులు నాకు నేర్పించింది మానవ సేవయే మాధవ సేవ అని. మా అత్తగారి పేరు మీద నేను మెడికల్ సర్వీస్ చేస్తూ ఉంటాను ఉషారాణి మెమోరియల్ ట్రస్ట్ నుంచి. దానికి వల్ల నేను చేయడం జరుగుతుంది. అందులోనూ పరమాత్మ మనకి అవ్యక్త మురళిలో చెప్పిన ఆధారంగా సమయం సమీపంగా వచ్చేసింది. హాస్పిటల్స్ కూడా చాలా మందికి అందుబాటులో ఉండవు. అందరూ కూడా రుహానీ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్కి రావాల్సిందే, ప్రతి ఇల్లు రుహానీ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ కావాల్సిందే అన్న విషయాన్ని అందరికీ అర్థం చేయించడం కోసం నేను ఈ సర్వీస్ ఇస్తున్నాను. కానీ దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తే కాదండి. అంటే మోసపోవద్దు. ఇప్పుడు మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు, మేడం ఇలా 6 days కోర్సుల వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, మరి ఎలా అవేర్నెస్ తీసుకురావాలి? ఎందుకంటే సైట్ ఆధారం చేసుకోండి, మీకు తెలుస్తుంది. అసలు ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం తెలియనప్పుడు మీరు బయట వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారండి? ప్రాణాలతో చెలగాటం అయితే ఆడద్దు, అది మాత్రం తెలుసుకోండి. ఎథిక్స్ తోటి ఉండాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను చెప్పిన దాని మీద? అన్ని క్లియర్ ఉన్నాయి మేడం, అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా క్లియర్గా ఉంది. ఎవరికైనా సరే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రైనింగ్ సెషన్స్ కావాలనుకుంటే 7995953939కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మన బ్రాంచెస్ వచ్చి ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయండి, చింతల్ అండ్ BHLలోనే ఉన్నాయి, వేరే చోట ఎక్కడా లేవు. ఫోన్లో కూడా మీకు రిప్లై చేసేది డైరెక్ట్గా నేనే చేస్తాను, అది గుర్తుపెట్టుకొని ఫోన్ కాల్ కాకుండా దయచేసి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయడానికి ట్రై చేయండి.